దేవుని నామానికి స్తోత్రాలు. మరి యొక్క పర్యాయము దేవుని యొక్క వర్తమానాన్ని అందించటానికి ప్రభువారు సహాయం చేసినారు. ప్రియులరా, దేవుని మాటలు ప్రతిరోజు మనం వింటూ దేవుని గురించి ధ్యానిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, పాటలు పాడుకుంటూ దేవునిని స్తుతిస్తూ ఉంటే మన ఆత్మకి, మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము. గుడ్ ఫ్రైడే సిలువను గురించి ధ్యానం చేశాం. తర్వాత పునరుద్ధానాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరొకసారి ఆ విషయాలని మనము దేవుని యొక్క లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే జీవాహారము ఎంతో ఘనమైనది, ఎంతో గొప్పది. ఎప్పుడు ప్రతి సమయమందును దీనికి విలువే. కనుక దేవుని మాటలను మనము వినుట ద్వారా, దేవుని మాటలను మనము చదువుట ద్వారా మనకెంతో మేలు. మన కుటుంబానికి, మన బిడ్డలకు, సహవాసానికి మనకెంతో మేలు. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరొక పర్యాయము తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించటానికి ఈ ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ టీవీ పరిచర్యను అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకొని ప్రభువా, మీ మరణ పునరుద్ధానాలు విషయమై మరలో కొన్ని లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా మీరే సహాయం చేయండి. నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం, 55, 56 వచనం చదువుకుందాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధనని బాగా చక్కగా వివరించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ధర్మశాస్త్రము అది బాలశిక్షకుడని, అలాగనే క్రొత్త నిబంధన సంపూర్ణమైనటువంటి విధానమని లేఖనాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ధర్మశాస్త్రము కొంతవరకే, క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చాడు. గమనించండి ప్రియులరా. కనుక ధర్మశాస్త్రము ఏమని సెలవిస్తుంది? పాపమునకు శిక్ష పడాల్సిందే అని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. క్రొత్త నిబంధన ఏమి సెలవిస్తుంది? పాపమునకు శిక్ష కరెక్టే, కానీ పాపమును ఒప్పుకుంటే యేసు నామములో అతనికి ఎంతో మేలుందని క్రొత్త నిబంధన సెలవిస్తుంది. గమనించండి ప్రియులరా, పాపం వల్ల వచ్చే జీతం మరణమే. అయితే మరణపు బలం ఏంటి? ధర్మశాస్త్రం.
దాని బలం ఏంటి? ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళు పాపము. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఆ బలాన్ని ఏం చేశాడు దేవుడు? శిలువ త్యాగము ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. శిలువ మరణము ద్వారా ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు వారు ఏం చేశారు? నెరవేర్చారు. అందువల్ల పాపం మీద జయము, మరణం మీద జయము వచ్చింది. కనుక ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, అంటే ఈ శరీరం ఈ క్షయమైనది అంటే క్షీణించిపోయేది, నశించేది. అక్షయత అంటే నశించనిది, క్షీణించిపోనది, ఎప్పుడూ ఉండేది. చూసారా ప్రియులరా? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కనుక మనము నశించిపోయేవాళ్ళము, మనము క్షీణించిపోయేవాళ్ళము, మనము మరణానికి లోనైన వారము. కానీ యేసు ప్రభువారి యొక్క ఆత్మను ధరించుకున్నప్పుడు, యేసు ప్రభువారి యొక్క వాక్యాన్ని మనము మరి వెంబడించినప్పుడు, యేసు ప్రభువుని మనము ప్రియులరా కలిగి ఉన్నప్పుడు, ఈ క్షయమైనది అక్షయుడైన యేసు ప్రభువుని అక్షయతను మనం ధరించుకున్నప్పుడు ఏమి జరిగింది? మనము కూడా ప్రియులరా విజయాన్ని మనము కలిగి ఉన్నట్టే. మరణం అనేది మిరిగివేసినట్టే. విజయం అంటే యేసు ప్రభు. ఆ విజయుడు మరణాన్ని ఏం చేశాడు? మృంగేశాడు ప్రియులరా. ఊపిరాడకుండా దాన్ని. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మరణమును పాతాళ లోకమును ఆయన అగ్నిగుండములో పడవేశాను. చూసారా? చూడండి ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చూసారా? రెండవ మరణం అంటే ఆత్మమరణం. అంటే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అది ఎప్పుడు అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రియులరా, శారీరక మరణం ప్రతి వ్యక్తి శరీరంతో ఉన్నాం కనుక క్రీస్తుని ఎరిగినా ఎరగకపోయినా మనం ఏమైపోతాం? చనిపోతాం. అయితే క్రీస్తుని ఎరిగిన వారు రెండవ మరణానికి అవకాశం లేదు. క్రీస్తుని ఎరిగిన వారు రెండవ మరణాన్ని జయించారు. వాళ్ళెప్పుడు క్రీస్తుతో పాటు యుగయుగాలు రాజ్యం చేస్తారని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తుని ఎరగకపోతే శారీరక మరణం ఉంది, ఆత్మమరణం ఉంది. వాళ్ళెప్పుడు యుగయుగాలు అగ్నిగుండంలో యాత్ర పడతారు. కనుక మరణం అనేది ఒక దూత, సాతాను దూత. ప్రియులరా, ఆ మరణాన్ని, మృతుల లోకాన్ని యేసు ప్రభువు వారు ఏం చేశారు? అగ్నిగుండంలో పడవేశారు. ఇక అక్కడి నుంచి ఇక మరణం ఉండదు. ఇక మరణం ఉండదు. పరలోక రాజ్యంలో మరణం ఉండదు. అక్కడ దీపమే కాంతి, దేవుడే మనకు కాంతి. ప్రియులరా చూడండి, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును.
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచిపోయిను, మరణము ఇక ఉండదు. చూసారా, మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. ప్రియులరా, ఎందుకంటే అగ్నిగుండంలో వేసేసాడు కదా. దేవుని రాజ్యంలో ఇక శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు అక్కడ. అలాంటి భాగ్యం ఇస్తానంటున్నాడండి దేవుడు. మనుషులకి గ్రహింపు రావడం లేదు. చాలామంది రెండయ్యా దేవుణ్ణి నమ్ముకోండి అంటే లెక్క చేయటం లేదు, తిరుగుబాటు చేస్తున్నారు, మాకు అక్కర్లేదు అంటున్నారు. రేపొద్దున వారు వేడుస్తారు ప్రియులరా, వారు చాలా దుఃఖపడతారు. చాలా వాళ్ళు దుఃఖపడతారండి. ఎక్కడ దుఃఖపడుతున్నాడు కదా, పాతాళ లోకంలో, అగాధంలో, పాతాళ అగాధంలో ఆ ధనవంతుడు యాతన పడుతున్నాడు. బైబిల్లో రాయబడి ఉందిగా. ఆ స్థితి కావాలా నీకు? అయ్యో 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 తండ్రివైన అబ్రహామా, లాజర్ని పంపించయ్యా, నేను ఇక్కడ చాలా యాతన పడుచున్నానయ్యా. ఒక్క చుక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయండి అయ్యా, ఎండిపోతుందయ్యా. అలాంటి దాహం దాహం దాహం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అన్నాడు, దేవుడు ఏమన్నాడంటే ప్రియులరా, దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు భూలోకంలో, నీ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నావు, శరీర కార్యాలు నెరవేర్చావు, దుర్మార్గంగా బ్రతికావు, అన్యాయంగా బ్రతికావు, ఇది నీకు తగును. బేదలాజరైతే న్యాయంగా బ్రతికాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చాలా కష్టాలు అనుభవించాడు, నీతి నిమిత్తం శ్రమలు అనుభవించాడు. కనుక ఈ అబ్రహాము రొమ్మున ఈ పరదేశంలో ఉండటము ఇది కరెక్టు. నీకు అది కరెక్టు, లాజర్కి ఇది కరెక్టు. చూసారా, ఎవరికి ఎట్టి కొలతతో కొలవాలో దేవుడికి తెలుసు. ఎట్టి కొలతతో కొలబడతామో, ఎట్టి కొలతతో కొలుస్తాడో దేవుడికి తెలుసు. నరుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయుడు. చూసారా, విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. మింగేసిన తర్వాత ఇంకేముంటుంది? అవుట్. అందువల్ల రోమపత్రికలో దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే 8:1, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునందున్న వారికి, యేసు ప్రభువే నా రాజు, యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభువే నా పాపాల కొరకు మరణించినవాడు, మరణించి తిరిగి లేచినవాడు, మరణించి తిరిగి లేచినవాడు, నాకు ఒక రాజ్యాన్ని సమకూర్చువాడు ఆయనే. ఈ లోక రాజ్యాలన్నీ వ్యర్థమైపోతాయి. అందుకే అన్నాడు, సూర్యుని క్రింద మానవుని ప్రయాస వ్యర్థము 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 వ్యర్థము. ఈ లోక రాజ్యాలన్నీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులు, అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రియులరా, వారు ఏమైపోతారు? లయమైపోతారు. క్రీస్తు రాజ్యము నూతనంగా స్థాపిస్తాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, వాటి యందు నీతి నివసించును. ఆశతో అపేక్షించుడి. పరిశుద్ధ ప్రవర్తన గలవారై ఆశతో క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఆశతో అపేక్షించుడి. పేతురు రాసిన 2వ పత్రికలో ఉంది కదా,
పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవును. అగ్ని చేత ఆకాశమును భూమిని శుద్ధి చేస్తాడు దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, శ్రేష్టమైన రాజ్యాన్ని ఇస్తానంటే, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎందుకు నీవు భూ సంబంధమైన మాటలే పలుకుతూ ఉంటావు? ఎందుకయ్యా? భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన పద్ధతులు, భూ సంబంధమైన అనుమానాలు, భూ సంబంధమైన నడక ఎందుకయ్యా? యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, యేసులాగా బ్రతకాలని నీకు ఆశ ఎందుకు తక్కువైపోతుంది? యేసులాగా పౌలు గారు జీవించాడు కదా, ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నడుచుకోయ్యా, ప్రభు నీకు సహాయము చేస్తాడు. నడుచుకో, దేవుని రాజ్యం దొరుకుద్ది. నేను చిన్న వయసులోనే ప్రభుని నమ్ముకున్నాను. ప్రియులరా, నాకు ఒక కల వచ్చింది. ఇట్లాగే కోటలో కూర్చున్నాను. ఆ కోటలో వాక్యం చెబుతున్నారు. కుర్చీ మీద కూర్చొని అలా కొంచెం పాపాలు ఒప్పుకుండా పశ్చాత్తాపడతా అట్లాగా కన్ను అట్టింది. ఆ కన్ను మరి అంటింది. ఆ దర్శనం, కల కాదు, దర్శనం. ఆ దర్శనంలో ప్రియులరా, ఒక భూమిలో నుండి ఒక ముళ్ళు, భూమిలో నుండి ఒక ముళ్ళు పైకి వచ్చింది. పైకి వచ్చిన తర్వాత దాని అంతటికి అదే ఇరిగిపోయింది. అప్పుడు నేను సేవకులకు చెప్పాను, అయ్యా ఎట్లాగ వచ్చింది? దేవుడు దర్శించాడయ్యా, పాపపు ముళ్ళు విరవబడింది. అందుకే ఈ వాక్యం అప్పుడు నాకు తెలియదు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము. ప్రియులరా, ముళ్ళును ఏం చేశాడు? దేవుడు ఇరిచేశాడు. వాళ్ళ వల్ల కాదండి పాపాన్ని విడిచిపెట్టడం. మన పాప క్షమాపణ దేవుడు ఇవ్వాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని వాక్యంలో ఉంది కదా. ఎప్పుడైతే ఆ ముళ్ళు విరవబడుద్దో, ఎప్పుడైతే పాప నైజం మీద నీకు విజయం వచ్చిందో, ఎప్పుడైతే అబద్ధాల మీద, మోసం మీద యేసు ప్రభు చేయాలి ఆ కార్యాన్ని. నా జీవితంలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నా జీవితంలో దేవుడు నాకు సహాయము చేశాడండి. దేవుడు నాకు సహాయం చేశాడు ప్రియులరా. దేవుడు నాకు సహాయం చేశాడు. పాపపు ముళ్ళును దేవుడు విరిచేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని మహాకృప చొప్పున దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు నాకు సహాయము చేస్తున్నాడు. దైవజనుల ప్రార్థన, సహవాసం యొక్క ప్రార్థన. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని కొరకు నీవు నమ్మకంగా నీవు జీవిస్తే ఎంత ఆశీర్వాదమో తెలుసా? నీకు ఎంత దీవెనో తెలుసా? చూడండి 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. జయమనండి, జయము జయము జయము, ఎల్లవేళలా జయము, యేసు నామమునకే ఎల్లవేళలా జయము.
మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో ఏం చేశాడండి? ఆయన రక్తము ద్వారా ఏం చేశాడు? ఆయన మన ప్రతి పాపమును తుడిచివేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, రక్షణ ఎంత ఉచితమో తెలుసా? కృప ద్వారా రక్షణ. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యానికి లోబడు. దేవుని కృపాకాలంలో ఉన్నాం. కృపామయుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన వాక్యము మనకి వినిపించబడుతుంది. ఇక రాను రాను ప్రియులరా, టీవీలో వర్తమానాలు ఉండో, వాక్యం కరువైపోద్ది. ఈ సువార్త మోయబడుల్, ఈ సువార్త మోయబడుల్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. చూసారా ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి మొత్తం విగ్రహములు, మొత్తం దేవతలన్నీ అయ్యా నీవే దేవుడు అయ్యా, నీవే దేవుడు అయ్యా అని. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన రారాజుగా రాబోచు ఉన్నాడు. యేసు ప్రభు వారు రారాజుగా రాబోచు ఉన్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని వాక్యానికి భయపడవా? దేవునికి భయపడవా? వాక్యానికి భయపడవా? ప్రార్థన చేయవా? మందిరానికి రాకుండా నువ్వు ఉంటావా? వాక్యం చదవకుండా, వాక్య ప్రకారం నడవకుండా అబద్ధాలు ఆడుతున్నావేమో, మోసం చేస్తున్నావేమో, లంచం తీసుకుంటున్నావేమో, అన్యాయంగా నడుచుకుంటున్నావేమో, ఏమండి పాపాన్ని ప్రోత్సహిస్తున్నావేమో, మోసాన్ని ప్రోత్సహిస్తున్నావేమో. సహోదరుడా, సహోదరి, కట్నాలు తీసుకుంటూ, కానుకలు ఆశిస్తూ, ఏమండి విద్యార్థులారా పరీక్షల సమయాల్లో చూసి కాపీ కొడుతూ మీరు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారేమో. రేపు దేవుడు వాటన్నిటినీ లెక్క అడుగుతాడు. దేవుడు ప్రతి విషయంలో ఆయన నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. కనుక మనకు జయాన్ని అనుగ్రహించిన యేసుని నువ్వు వెంబడించటానికి నువ్వు ఆశపడుతున్నావా? జయమిస్తున్నాడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా. ఏమిస్తున్నాడు మనకి? ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దావీదుకి ఎలాంటి జయం ఇచ్చినాడో, గొలియాతు మీద ఎలాంటి జయం ఇచ్చినాడండి దావీదుకి దేవుడు, అట్లాగే మరణం మీద కూడా దేవుడు ఏం చేశాడు? జయమిచ్చినాడు, జయమిచ్చినాడు. జయము, 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 విజయము, విజయము, విజయము. దేవుడు నీకు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు, జయం ఇస్తున్నాడు. ఇచ్చినాడు కదా, వ్యాధుల మీద నీకు జయం ఇచ్చినాడు కదా, మరణం మీద జయం ఇచ్చినాడు కదా, సమస్యల మీద జయం ఇచ్చినాడు కదా. ఇంకా అపనమ్మకస్తుడిగా, ఇంకా అవిశ్వాసిగా, ఇంకా లోక సంబంధమైన వ్యక్తిగా మాట్లాడుచు నీవు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. తమ్ముడా, సహోదరుడా, సహోదరి,
ఇంకా నీవు లోకం వైపు చూస్తున్నావా? దావీదుకి ఎలాంటి జయమిచ్చినాడు దేవుడు? దేవుడు దావీదుకి ఎంత జయమిచ్చినాడు, అట్లాగే నీకు నాకు నమ్మిన ప్రతి మానవులమైన మనకు ప్రతి సమస్య మీద, ప్రతి ఇరుకు మీద, ప్రతి ఇబ్బంది మీద, ప్రతి శోధన మీద ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? జయమిస్తాడు. అవును ప్రియులరా, జయమీయటానికే వచ్చాడండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు లేచినాడండి? పాపమును, మరణాన్ని ఆయన ఏం చేశాడు? జయించినాడు. పాప మరణం, మానవుని మీద ఏలుబడి చేసి పాప నైజం, అలాగనే మరణము, పాపం వల్ల వచ్చే జీతం మరణము, ఆ మరణాన్ని, ఆ పాప నైజాన్ని చుట్టి అగ్నిగుండంలో వేసేసాడే. నరులు, మనుషులు ఎవరైతే మరణము జయించిన యేసుని ఎవరైతే వెంబడిస్తారో, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశించును అనే మాటలు మనం చూస్తున్నాం. నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణమును దాటి, సమస్యను దాటి, ఇరుకును దాటి, ఏమండి మరి ఇబ్బందులను దాటి నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. అలాంటి భాగ్యం ఇస్తానని దేవుడు ఈ టీవీ పరిచర్య ద్వారా ఇలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటే, ఇంకా నామకార్థపు స్థితిలో ఉంటే దేవుడు లెక్కడ గుగ్గుతాడు కదా. సహోదరుడా, సహోదరి, ఇకనైనా యేసు ప్రభువుని నమ్ముకో, మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దయని బట్టి ప్రభువా, విజయమందు మరణము మృంగివేయబడును. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ అని ప్రభువా పౌలు గారి ద్వారా చక్కటి మాటలు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, మాకు మరణం మీద, శాపం మీద, పాపం మీద జయమిచ్చినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరికైతే అలాంటి జయం రాలేదో వారందరూ జయం పొందుకోవటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, ఈ వాక్యానికి ముద్ర వేసి ఫలింపచేయమని యేసు నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక.